హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ KTM ఛానల్ తెలుగు. సో ఇవాళ మీకు నా థంబ్నెయిల్ చూసి అర్థం చేసుకుంటారు. బెండకాయ గుజ్జు అన్నమాట. సో బెండకాయ కర్రీ అండి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే, ఇది పెద్ద పెద్దగా. సో దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లో ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే, మీకు టైటిల్లోనే పెట్టాను, జిగురు లేకుండా ఉన్న దానికి అర్థం ఇదే అండి. ఇది ఒక టిప్ అన్నమాట. సో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ జిగురు అనేది ఉండదండి. ఆ తీగలు తీగలుగా అనేది రాకుండా, ఏదైనా మీరు ఫ్రై చేయాలన్నా కానీ లేకపోతే ఏదైనా కూరలు ఇలా వండేటప్పుడు ముందుగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే జిగురు అనేది ఉండదండి. కొద్దిగా జస్ట్ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోండి. సో ఇలాగ చేసుకుంటా ఉన్న విధంగానే తర్వాత నేను దీనికి కావాల్సిన మసాలా మొత్తం డైరెక్ట్గా మీకు చూపించేస్తున్నాను. సో మిక్సీ చేసుకున్నానండి. ఇందులో వచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, అలాగే టమాటోస్, కారం పొడిలో చెప్పాను కదా, అన్ని రకాల ధనియాలు, ఆవాలు, మెంతులు అన్నీ వేసి మా అమ్మగా మిక్సీ అంటే పెద్ద మిక్సీ చేస్తుంది అన్నమాట. సో అదండి మొత్తం మిక్సీ చేసుకున్నాను. సో ఇది అయిపోయిందండి. చూడండి, బ్లాక్ ఇది చూడండి, ఎక్కడైనా జిగురుగా ఉందా? సో విడివిడిగా ఇలా ఉందో, ఇలా ఉంటే బాగా ఉంటుందండి. సో తర్వాత మనము ఒక గిన్నె పెట్టుకున్నాము. అంటే దీనికి ఫస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడెక్కాక ఇందులోకి పోపు దినుసులు వేసుకున్నాము. ఆవాలు కొద్దిగా, అలాగే కరివేపాకు. నేను ఎండు కరివేపాకు యూజ్ చేస్తున్నానండి. అంటే మాది మొక్క లేదండి. సో మొక్క కూడా పెంచాలి అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇది ఇంకా మసాలా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. సో ఈ మసాలా మొత్తం బాగా గట్టిగా ఉందండి, కొద్దిగా బాగా మిక్సీ చేసినాను. సో ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఆ పచ్చి వాసన అంతా మొత్తం వెళ్ళాలండి. కొద్దిగా వెళ్ళిన తర్వాత ఇంకా మనకు చింతపండు వేసాం కదండి, అలాగే టమాటోస్ వేసాం, కొద్దిగా పుల్లగా ఉంటుంది. సో రాగి ముద్దకి, అన్నానికి బాగుంటుందండి ఇది. చూడండి, చింతపండు ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టింది మిక్సీలో వేసి రుబ్బేసాను అనమాట. సో అది మిక్సీ చేసుకున్న నానబెట్టిన వాటరు ప్లస్ అది మిక్సీలో చివరగా వాటర్తో కడిగేసిన వాటర్ అండి. సో దాంట్లో కూడా మినరల్స్ ఉంటాయి కదా, వేస్ట్ చేయకూడదు మనము. సో అది ఆ వాటర్ వేసుకున్నాను. ఇంకా ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అంత వాటర్, కానీ వాటర్గా ఉంది చూడండి. ఇది బాగా బెండకాయలు వేసిన తర్వాత బాగా దగ్గర పడుతుందండి కూర. సో ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టానండి. తర్వాత మనము ఇంకా బెండకాయలు యాడ్ చేసుకుందాం. ఇలా బాగా వేడెక్కాక బెండకాయలు మొత్తం వేసుకుందాం. మీకు ఎలా అనిపించిందో ఇది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ నేను చివరగా ఉప్పు యాడ్ చేస్తున్నానండి. దాదాపుగా మా ఇంట్లో రాళ్ళు అంటే రాళ్ళు మాదిరిగా ఇలా ఉంటుంది కాబట్టి దీన్నే యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్లో మాకు అంత అందాజాగా తెలియదండి. సో అయిపోయిందండి కూర. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ.